వరంగల్ పర్యటనలో పాత ఒక దొంగల ముఠాను ఎంబడి పెట్టుకొని పర్యటించుకుంటూ మరోసారి ప్రజలను మోసం చేయటానికి, మరోసారి వరంగల్ని ఇంకేమన్నా మిగిలిందో ఏమో సర్వనాశనం చేసిన దాంట్లో ఆయనతో కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఆ పర్యటనలో మాట్లాడినటువంటి మాటలు చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు ఇవాళ. అందుకే ఈ దొంగల ముఠా గురించి ఆధారాలతో సహా మీ ముందు పెట్టడానికి ఇలా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గతంలో మేము ప్రభుత్వం వాళ్ళ చేతికి ఒప్పజెప్పినప్పుడు సంవత్సరానికి 6,000 రూపాయలు వరల్డ్ బ్యాంక్ కానీ ఇంకేది లోన్ కానీ మిత్తి కట్టుకుంటూ పోయేది సంవత్సరం. ఏది ఉన్నా లేకున్నా ఖజానాలో డబ్బులు జమ కాగానే వరల్డ్ బ్యాంక్ అది కట్ చేసుకున్న తర్వాత మిగిలితే కింద పడితేనే వాటిని ఖర్చు పెట్టాలి. అట్లాంటి దాన్ని ఈ దొంగలు నెలకు 6,500 కోట్లు కట్టే విధంగా ఆఖరికి గవర్నమెంట్ దిగిపోతుందని ఇన్ఫర్మేషన్ వచ్చినాక కూడా 3,900 కోట్ల రూపాయలు నగదు ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు అప్పు తీసుకొని వరల్డ్ బ్యాంక్ నుంచి ఇంకెక్కడ తీసుకున్నా ఫస్ట్ ఇన్కమ్ ఫస్ట్ పడగానే అవి పోదినకనే మిగతా జీతభత్యాలు ఇవ్వటానికి ఆడుకునే విధంగా ప్రభుత్వాన్ని మాకు ఒప్పజెప్పి ఇవాళ 4 నెలలు 6 నెలలు కాలేదు, 6 నెలల్లో 2 నెలలు అది కోడు అవి ఇవే పోయినాయి. 4 నెలలకే బట్టలని చెప్పుకుంటారు ఎక్కడికక్కడ. ఏమో కొంపలు మునిగిపోయినాయట, ఏమో అయిపోయినాయి అని చెప్పి ఏం చేయలేరని చెప్పి నేను గతంలో కూడా మీ దృష్టికి తీసుకొచ్చిన ఒకటి 10 ఏళ్ళల్లో నిరుద్యోగ భృతి అనే కానీ కేజీ టు పీజీ అనే కానీ ఇవన్నీ చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటినే 10 ఏళ్ళైనా ఇంప్లిమెంట్ చేయకుండా 5 ఏళ్ళు గడిచినాక కూడా మేము పసిపాపం 5 ఏళ్ళు అయింది ఇంకో టర్మ్ ఇవ్వండి మేము ఇది వీక్తాం అది వీక్తాం అని చెప్పి మాట్లాడిన ఈ దుర్మార్గులు ప్రత్యేకంగా రాష్ట్రంలో వరంగల్ని నాశనం చేసిన ఈ దుర్మార్గులు నాశనం చేస్తుంటే కూడా మాట్లాడని వరంగల్ బీఆర్ఎస్ దుర్మార్గులు దొంగలు వీళ్ళు అలా వచ్చి మాట్లాడుతున్నారు 6 నెలలకే అంటే సిగ్గనిపించట్లేదా? మాట్లాడటానికి కూడా మీ అర్హత లేదు. మీకు ఈ వరంగల్ జిల్లా గురించి మాట్లాడే అర్హత మీరు కోల్పోయినరు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని సిగ్గుసరం లేకుండా ఓట్లాడుతాను తిరుగుతారో నాకు తెలియదు. అది ఎంజిఎంల కరెంటు గురించి మాట్లాడుతున్నారు. విత్ ప్రింటెడ్ పట్టుకొచ్చిన నేను వాళ్ళ హాయంలో ఎన్నిసార్లు కరెంటు పోయింది, ఎన్నిసార్లు ఇబ్బందుల పాలైనరు. దీన్ని నేమ్ ఆఫ్ ది సెక్షను సబ్స్టేషన్, నేమ్ ఆఫ్ ది సబ్స్టేషన్, నేమ్ ఆఫ్ ద ఫీడర్ కాడికి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని తెప్పించింది ఇవాళ. ఈ దుర్మార్గులు ఇవాళ దీని గురించి మాట్లాడుతున్నారు. బతుకున్న మనుషులని సచ్చిన మనుషులని అక్కడ హాస్పిటల్లో ఎలుకలు కొరక తింటుంటే కూడా స్పందించని ఇక్కడ మాజీ లోకల్ ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా ప్రెస్ మీటర్లో కూర్చొని చిలక పలుకులు మాట్లాడుతుంటే ప్రజలు గుర్తిస్తలేరు అనుకుంటారు. ఇవాళ మేము 6 నెలలల్లో ఎంత తాపత్రయపడి ఇవాళ మేము ఇక్కడ వాగ్దానాలు ఇప్పించి వాటి మీద నిన్న సాయంత్రం సీఎం గారితో గంట సేపు కూర్చొని వీటి మీద చర్చించి కోడైపోగానే ఏ విధంగా చేయాలనే తాపత్రయంతో మేము తాపత్రయపడుతుంటే ఇవాళ వీళ్ళు వీటిని పట్టుకొని ఇంత ఇదిగా నిర్లక్ష్యంగా హాస్పిటల్లో తీసుకొచ్చిన ఎక్విప్మెంట్స్ చెదలు బట్టి పోతుంటే వాటి గ్యారంటీ పీరియడ్ అయిపోతుంటే ఇదే పేపర్లలో టీవీలలో వస్తే చలనం లేని ఎదవలు మంచిగా బాగుపడే సమయం వచ్చినప్పుడు మేము ఆలోచనతోటి ఒక పట్టుదలతోటి డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన పోతుంటే మీరు అప్రిషియేట్ చేయకుండా మేము బాధపడం. ఇవాళ దుర్మార్గులు దొంగలు అని నేను అంటున్నామంటే కారణం ఏంటంటే కడుపమండి 4 నెలల్లో మేము ఏమి చేయాలో ఇన్ని చేసుకుంటూ వస్తుంటే అప్రిషియేట్ చేయకుండా పర్లే కానీ విమర్శించడం ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చేతగాని దద్దమ్మలు మీరెన్నడూ కూడా ఈ కబ్జాలకు దోపిలకు పాల్పడ్డారు. కానీ మీరెన్నడూ అభివృద్ధి గురించి తోడ్పాటుపడ్డ దాఖలు ఎక్కడ లేదు. అందుకే ఇలా మాట్లాడిన యువరాజు గారిని అడుగుతాను, మీ కుటుంబంలో ఒకరు లిక్కర్ కేసులో, ఒకరు ఇంకో కేసులో పోబోతారు. మీరు కూడా మాట్లాడితే ప్రజలు నమ్ముతారని ఎట్లా అనుకుంటారు చెప్పండి?
సెంటర్ రియల్ గురించి మాట్లాడి సెంటర్ రియల్ని తీసేసి ఉన్న 300 కోట్లు 400 కోట్లు ఇచ్చి 700 కోట్లు ఎత్తుకపోయింది మీ అయ్య కాదా? దానికి జవాబు చెప్పడానికి దొరకది జవాబు. మీరు మహారాష్ట్ర బ్యాంకులో తీసిన లోన్ ఖైదాల కాడికి వెళ్ళి తీసి ప్రెస్ మీట్లు పెట్టి ధర్నాలు చేస్తే జవాబు చెప్పలేని దద్దమ్మలు మీరు ఏదో అట్లా వచ్చి పర్యటన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అట్లా అవతల పడటమే తప్ప మీకు ఏ చేత కాదు. మీకు ఆలోచన లేదు, ఓ విజన్ లేదు. గుడ్డెద్దు చేళ్ళ పడి ఎట్లా పోతుందో అంతకంటే అధ్వానంగా మీ ఎమ్మెల్యేలు జిల్లా మీద పడి దోసుక తిన్నారు. ఇవాళ మా మల్లన్న గురించి మాట్లాడతాను. ఏమయ్యా మీరు కాదా అన్ని జైళ్ళలో పెట్టి అతన్ని మొత్తుకుంటా అంటే మీ నిజ స్వరూపాలు బయట పెడతా అంటే కేసులు పెట్టి జైళ్ళలో పెట్టింది మీరు కాదా? దాడులు చేసింది మీరు కాదా? మా లాంటి వాళ్ళ మీదనే మర్డర్ కేసులు పెట్టించిన చరిత్ర మీది. ఇక్కడ ఉన్న ఒక దొంగ మాజీ ఎమ్మెల్యే మాటలు పట్టుకొని ఎన్ని చేయాలో అని చేసి మాలాంటి వాళ్ళ మీదే పెట్టిన వాళ్ళు మల్లన్న మీద పెట్టి మల్లన్న ఇదట ఆయన సంసారట. అంటే వీటన్నిటిని కూడా మేము ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ కడుపు మంటుంటే హాస్పిటల్ గురించి ఇవాళ 24 అంతస్తులు అని కట్టినావు. ఎంజిఎంలోనే రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు, స్టాఫ్ లేక అక్కడ ఎన్ని ఇది జరుగుతున్నాయని చెప్పి మేము ధర్నాలు చేసి అక్కడ కూర్చొని వచ్చిన రోజులు సందర్భాలు ఉన్నాయి. నిజంగా కూడా గ్యారంటీ పీరియడ్ అయిపోయిన కోట్ల రూపాయల మిషనరీ చెదలు పట్టిపోతా అంటే పేపర్లో చూసినాం మనం. అప్పుడు సోయలేదు, అప్పుడు మాట్లాడలేదు, అప్పుడు ఏం చెయ్యలేదు. ఇవాళ గొగ్గలు పెడుతున్నారంటే నిజంగా వీళ్ళన్నిటికీ కూడా ఇవాళ వరంగల్కు మంచి రోజులు వచ్చినాయని చెప్పి నేను నిజంగా కూడా బల్లబుద్ధి చెప్పి నమ్ముతున్నా. ఇవాళ ఎందుకంటే ప్రతి ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మాకేం లేవు. ఇక వాళ్ళ తిరిగా మేము ఎలక్షన్లు వచ్చినప్పుడు 2 మాటలు మాట్లాడినాలు శంకుస్థాపనలు చేసి ఇది అది చేసి అట్టాసం చేసి వెళ్ళిపోయేది కాదు. ఆ రోజు ఎలక్షన్ల ముందు వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాట ఏదైతే ఇచ్చిందో వాటి మీద అధికారులకు ఆదేశించి ఇలా కోడ్ అయిపోగానే వాటి డిపిఆర్లను రివైజ్డ్ డిపిఆర్ పట్టుకురమ్మని చెప్పి ఆ మాట అన్నమాట మీద దాన్ని కూర్చొని ప్రతిదీ కూడా ముందుకు పోదామనే ప్రయత్నంలో ఉంటే కేవలం ఎలక్షన్ల గురించి వచ్చి నువ్వు కేటీఆర్ నేను ఒకటి అడుగుతానని చెప్పాయి వరంగల్ జిల్లాకి ఇచ్చిన వాగ్దానాలల్లా ఈడన్నీ మునిగిపోతే 10,000 ఇస్తామని చెప్పి ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ అయిపోయినాక వచ్చి ఇస్తామనేది నువ్వు అనలేదా? ఇవాళ పర్కాల రైతుల దగ్గర నుంచి 100 ఎకరాలు గుంజుకొని మన దాన్ని ఏమంటారు టెక్స్టైల్ పార్క్ని ఆడ తీసుకొచ్చి చేస్తామని చెప్పి ఆడికి ఒక అసాంఘిక కార్యకలాపాలకు నిలయం చేసి రైతుల నోరు కొట్టిపోయింది నువ్వు కాదా? మీ అయ్యొచ్చి 3 రోజులు ఈడ వండుకొని ఎంతమందిని మోసం చేసిపోయినావు. నేను మళ్ళీ చెప్తే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇక చేసింది వీళ్ళు కాదా? వీటన్నిటికీ జవాబులు లేవు, దొరకాయి కూడా. జవాబులు లేని ప్రశ్నలు మేము అడిగితే మీ దగ్గర 100కు 100లో ఒక్కదానికి కూడా జవాబు దొరకది. ఇక డెవలప్మెంట్ గురించి, వరంగల్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏం చేసిండో చెప్పండి, మేము ఇది చేసినామని చెప్పండి. భద్రకాళి బండిది కూడా ఆఖరి కూడా ఆఫీస్లోకి వెళ్ళి పెట్టి మేమేదో చేసినాం మేమేదో పీకినామని చెప్పొచ్చి ఆడ శంకుస్థాపన చేసి భుజాలు చదువుకున్న కేటీఆర్, నువ్వు మీ రాష్ట్రం నుంచి మన రాష్ట్రం నుంచి వీడికి తెచ్చిన పైసలు ఏందో చెప్పు. జవాబు దొరకదు. 300 కోట్లు ఇస్తాను మీ అయ్యే చెప్పిపోతాడు. ఆఖరికి ఎలాంటి దద్దమ్మలంటే వీళ్ళు నిజంగా బాధేస్తున్నది. స్మార్ట్ సిటీ ఫండ్స్ ల్యాప్స్ అయిపోతున్నాయి. నోరు కొట్టుకుంటాను 2 నెలలకెళ్ళి మొత్తుకుంటున్నాం. 2 నెలలకెళ్ళి ఈఎల్సీ కానివ్వండి, దానకిషోర్ గారు కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి మొత్తుకొని తిరిగి ఆఖరికి ఎలక్షన్ కమిషనర్కు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టినాం. సార్, ఇవి హనుమకొండకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. 18 కోట్ల రూపాయలు మన పోతన నగర ట్యాంక్ బండ్ దగ్గర అడ్డానికి పెట్టినాం. ఇక్కడ ఎల్బీ కాలేజ్ దగ్గర ములుగు రోడ్ దగ్గర వాటికి పెట్టినాం. వీటికి స్పెషల్ పర్మిషన్ ఇవ్వండి సార్, ఇది రాజకీయాలకు మనుషులను ప్రభావితం చేసేటి కావు, వీటికి స్పెషల్ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి బొందివాగు కాడికి వెళ్ళి అన్నిటి పెడితే మొన్న ఎలక్షన్స్ అయిపోయినాక
ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తెల్లారి ఒక బొందివాకు పర్మిషన్ ఇచ్చారు 160 కోట్లకు. అది మా కష్టాయుతం కాదా? మేము తెచ్చినవి కాదా అవి? మీరు తెచ్చిన నిధులు ఏందో చెప్పండి. తెచ్చిన నిధులు తేలేక సగం చచ్చారు. తెచ్చిన వాటికి పర్సంటేజీలు కాంట్రాక్టర్లు ఇస్తలేరని చెప్పి వాటిని ఆపిన దాఖలు చరిత్ర మీది. ప్రజలకు కూడా విజ్ఞప్తి మీ ద్వారానే, గత 10 ఏళ్లలో చూడండి, ఈ 6 నెలల్లో చూడండి, వ్యత్యాసాన్ని మీరు గమనించండి. ఇవాళ మనము కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదించారు కాబట్టి, నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఇవాళ హనుమకొండ జిల్లాలో మేము అందరం ఒక ఎమ్మెల్యేల యూనిటీగా దాన్ని తీసుకురావడానికి ప్రతి అనుక్షణం మేము కృషి చేస్తున్నాం. దానికి మీ ఆశీర్వాదాలు కావాలి. తప్పకుండా ఒక కమిట్మెంట్ చేసుకున్న విధంగా వరంగల్ జిల్లా రూపురేఖలు మార్చే విధంగా మీరు రాబోయే రోజులలో చూడబోతున్నారు. ఇవన్నీ చేస్తేనే, మేము అనుకున్నవన్నీ మేము అభివృద్ధి చేస్తేనే మళ్ళీ వచ్చి ఓటు అడుగుతామని కూడా గతంలో చెప్పిన నేను. మీకు ఆ ధైర్యం ఉన్నదా? ఏ రోజు కానీ చెయ్యరు. మీకు ఆ ధైర్యం లేదు. మీ జీవితం అంతా రాజకీయం, మాయ మాటలు చెప్పాలి, మందిని మోసం చేయాలి. నీకు, మీ అయ్యకు, మీ చెల్లెకు భగవంతుడు మాత్రం ఒక వరం ఇచ్చిండే, తెలంగాణ యాస భాషల మాట్లాడి ప్రజలని మోసం చేయటం, ప్రజల నాడి కనుగొని ఏ విధంగా మోసం చేయటం తెలిసిన చాలా గొప్ప వ్యక్తులు మీరు. మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి నటనలో. దానికి తోడు మా జిల్లాలో ఉన్న ఓ దొంగల ముఠ. వీళ్ళకి పొద్దుగాలైతే టేపు పట్టుకొని, దస్తి పట్టుకొని, ఎక్కడ భూములు లేని దస్తుల కోసం తిరిగింది తప్ప ఏ రోజు అభివృద్ధి గురించి తిరగని దొంగలు వీళ్ళు. ఇలా నిజంగా కూడా నేను నిన్న జరిగిన ప్రెస్ మీట్ చూసినాక కడుపు మంట బాధతో చెప్తున్నా. ఆడ రివ్యూ మీటింగ్ అవుతుంది, దొంగల పని దొంగలలో ఉన్నారు ఇక్కడ. అందుకే రాత్రి 12-1 గంటకు వచ్చి ఇవాళ మీ ముందు ఉంచడానికి వీళ్ళందరి కాపీస్ కూడా మీకు ఇస్తున్నా. ఇవాళ వీళ్ళు మాట్లాడిన కరెంటు గురించి ఒక్కటి పొరపాటు మీద జరిగితే దాన్ని భూతద్దంలో చూపించి ఎంతో మొత్తం కొంపలు మునిగిపోయినాయి అన్నట్టు, వీళ్ళు చేసిన 100 పాపాలు మాయమైపోయినట్టు. నిన్న జరిగిన దాని మీద కూడా విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోబోతున్నాం. దాని మీద కూడా ఆయంత తప్పు కూడా జరగకుండా ఉండటానికి సీఎం గారు తిరుపతిలో ఉండి రాత్రి 8 గంటలకు స్క్రోలింగ్ వస్తుందని చెప్పి ఫోన్ చేసి వాట్స్ గోయింగ్ దేర్, అది పోయి చూడండి, దాని గురించి ఏదైనా తెలుసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మేము దాన్ని ఇంత సీరియస్గా తీసుకొని ఫాలోఅప్ చేస్తుంటే దానికి ఇంత పెద్ద భూత జనరేటర్ల మీద నడుస్తూనే ఉన్నది అక్కడ. మరోసారి ప్రజలకు విజ్ఞప్తి, తీన్మారు మల్లన్నని ఆశీర్వదించండి. వీళ్ళు పెట్టిన కేసులు ఆ కుటుంబాన్ని రాగం చేసి జైళ్ళలో పెట్టి ఎన్నో ఇబ్బందుల పాలు చేసి ఎదురు తిరిగినందుకు ఆయన కేసులు పెట్టింది వీళ్ళే. 50 కేసులని 200 పెట్టిర్రు. నాలాంటి మీద పెట్టిన ఆయనలాంటి మీద పెట్టారు. ఇక అదే గొప్ప విషయం ఏం కాదు. రాజకీయాలలో ఎన్ని కేసులు ఉంటే అన్న గొప్పలు అనుకునే రోజులు ఇళ్ళలో ఇవాళ మీలాంటి దుర్మార్గులు చేయబట్టి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.